బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు సుమారు 2.90 లక్షల అంచనాల ప్రతిపాదనలతో ఈ బడ్జెట్ రూపొందించినట్లుగా సమాచారం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. వ్యవసాయ శాఖ బడ్జెట్ ను అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మరోవైపు శాసనమండలిలో రెగ్యులర్ బడ్జెట్ ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ నిర్ణయించారు. కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసన తెలపనుంది. వైసీపీ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. కౌన్సిల్ కు మాత్రమే వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కదా, మరి దీనికి సంబంధించి వైసీపీ దూరంగా ఉండాలనుకుంటుంది. మరి దీనికి సంబంధించి ఆ టీడీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా పూర్తి స్థాయిలో శాసనసభకు హాజరు కాబోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో జ్వరమెత్తారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజా బలం లేదు, ఆ పనికి వాళ్ళ వాళ్ళు, చేతగాని వాళ్ళు ఎక్కడున్నా ఒక్కటే అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొద్దిసేపు క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు, శాసనసభ కాదు, ముఖ్యమంత్రి కాదు, స్పీకర్ కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇస్తేనే, అది ప్రజల ద్వారా ఎన్నుకోబడితేనే ప్రజలు ఇస్తారు. నీకు 11 సీట్లకే పరిమితం చేయాలనేది ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రజా తీర్పులు నువ్వు గతంలో చేసిన పరిపాలన, గతంలో చేసిన అస్తవ్యస్త పాలనకు సంబంధించి మాత్రమే ప్రజలు నీకు ఆ రకమైన తీర్పు ఇచ్చారని చెప్పి టీడీపీ శాసనసభ్యులైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రజా సమస్యలపై నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలి. 11 మంది శాసనసభ్యులు ఉంటే 11 మంది శాసనసభ్యులు కూడా 11 రకాల అంశాలపై శాసనసభలో గలమెత్తచ్చు, మీకు మైక్ ఇస్తానని చెప్పి స్పీకర్ చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చి మీ అభిప్రాయాన్ని, మీ ప్రజా సమస్యల్ని కూడా మాట్లాడచ్చు. కానీ మీరు కావాలని అసెంబ్లీకి డుమ్మా కొట్టి రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా ఒక రకమైన గేమ్ ఆడుతున్నారు తప్ప ఎక్కడో కూడా మీకు ప్రజా సమస్యల మీద కానీ ప్రజల పట్ల కానీ ఏమాత్రం కూడా సానుకూలత దృక్పథం లేదు. ప్రజలు చేదరించుకున్న మీరు ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు 11 మంది శాసనసభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో 10:30 సమయంలో కూడా ఆయన మాక్ అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. ముందుగా ఆ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. సమావేశమై కొన్ని అంశాలపై చర్చించింది. ఆ తర్వాత 11:30 సమయంలో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఏదైతే అసెంబ్లీకి సమావేశాలకు వైసీపీ వస్తే ఏ రకంగా వ్యవహరిస్తారో అదే దానికి సంబంధించి కూడా వారి క్యాంపు కార్యాలయం నుంచి మాక్ అసెంబ్లీ నిర్వహించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటన అయితే అధికారికంగా చేయలేదు, కానీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరొక అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో శాసనసభకు రావట్లేదు, కానీ శాసన మండలికి మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలికి రాబోతూ ఉన్నారు. శివ, చూసుకుంటే ఏపీలో మొత్తంగా ప్రభుత్వం అయితే ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. అంటే ఏ రంగాల వారికి ఈ బడ్జెట్ కేటాయిస్తుంది శివ?
దాదాపుగా 2,90,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఏప్రిల్ నుంచి కూడా నవంబర్ వరకు కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో వైసీపీ సర్కార్ 3 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. ఆ తర్వాత కూటమి సర్కార్ మరొక 4 నెలలకు సంబంధించి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదట 4 నెలలకి 1,20,000 కోట్లు, ఆ తర్వాత 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్కి ప్రపోజల్ చేశారు. మిగిలిన డబ్బులకు సంబంధించి కూడా దాదాపుగా 1,02 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ను ఈ 4 నెలలలోపు కేటాయించాలి, ఈ 4 నెలలకు సంబంధించి వినియోగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో దానిలో భాగంగానే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈరోజు శాసనసభలో 2 చోట్ల కూడా శాసనసభలో పయ్యావుల కేసు, శాసన మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయ బడ్జెట్కి సంబంధించి శాసనసభలో అచ్చెన్నాయుడు, శాసన మండలిలో కూడా నారాయణ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, వైద్య రంగానికి అగ్రతాంబూలం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాలకి బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రానున్న 5 సంవత్సరాల కాలం ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఆసియన్ బ్యాంకుతో పాటుగా హట్కో బ్రాండ్ నుంచి, అలాగే 11th ఫైనాన్స్ నుంచి రాజధాని నిర్మాణానికి దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో కూడా రుణం వస్తుంది. సో ఆ 36,000 కోట్ల రూపాయలకు సంబంధించి మరికొంత నిధులను కేటాయిస్తే రాజధానిని త్వరగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. రాజధాని నిర్మాణానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి అంచనా వేసింది. ఈ రుణాల రూపంలోనే మొదటి విడతలో దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు, అంటే సగం నిధులు సమకూర్చిన నేపథ్యంలో రానున్న సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, వైద్య రంగానికి, పోలవరం ప్రాజెక్టు, అలాగే రాజధానికి అగ్రతాంబూలం ఇవ్వడంతో పాటు ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఇచ్చిన హామీల అమలు కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.